ఈ వీడియోలో లావా కొత్తగా లాంచ్ చేసిన లావా యువ 3 అనే బడ్జెట్ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. సో వీళ్ళు లాంచ్ చేసిన ఈ ప్రైస్ సెగ్మెంట్లో వేరే ఏ బ్రాండ్ ఆఫర్ చేయని కొన్ని స్పెక్స్ని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో బాక్స్ పై అయితే చూడొచ్చు మీరు లావా యువ 3 అని అయితే ఉంది. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి సో ఒక చిన్న బాక్స్లో టీపీయూ కేస్ అయితే ఉంది. టీపీయూ కేస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. తర్వాత మొబైల్ ఉంది. దీని పక్కన పెడితే మనకి సో వీళ్ళ వారంటీకి సంబంధించిన క్వైరీస్ ఏమన్నా ఉంటే సో ఇక్కడ నెంబర్ అయితే ఉంది, ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్. ఆ నెంబర్కి ఆ వాట్సాప్ నెంబర్లో కానీ మెయిల్కి కానీ మెయిల్ చేస్తే వాళ్ళే ఇంటికి వచ్చి ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేస్తారు. ప్రీవియస్లీ కూడా మనం చాలా లావా మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్లో చూసాం. అండ్ తర్వాత మనకి USB-A to Type-C కేబుల్ అండ్ 18 వాట్ ఛార్జర్ అయితే ఉంది. సిమ్ ఇజెక్టర్ టూల్ అయితే ఉంది. సో ఇవి బాక్స్ కంటెంట్. ఆలస్యించకుండా మొబైల్ని అయితే చూసేద్దాం. ఈవెన్ 6,799కి దీని యొక్క ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ప్రైస్ రేంజ్లో లాంచ్ చేసిన డిజైన్ అయితే చూడడానికి అయితే ప్రీమియంగానే ఉంది. జనరల్గా లావా మొబైల్స్ వాళ్ళు తీసుకొచ్చే ప్రైస్ కంటే బెటర్ డిజైన్తో బెటర్ బిల్డ్ క్వాలిటీతో వస్తాయి. సో 6,799 ప్రైస్ రేంజ్లో సో బ్యాక్ సైడ్ మనకి మ్యాటిక్ గ్లాస్ ఫినిషింగ్ అయితే యూజ్ చేశాం. బట్ పాలికార్బోనేట్ గ్లాస్ బాడీ అయితే కాదు. బట్ ప్రీవియస్లీ చాలా లావా మొబైల్స్ మనం గ్లాస్ బాడీతో అయితే చూసాం. ఇది గ్లాసీ పాలికార్బోనేట్, అది మ్యాటిక్ ఫినిషింగ్. సో గ్లాసీ ఫినిషింగ్ అయితే మనకి కొంచెం చీప్గా కనబడేది. మ్యాటిక్ కావడం వల్ల కొంచెం బెటర్గానే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్కి కెమెరా డిజైన్ చూడొచ్చు. ఐఫోన్స్లో అండ్ చాలా మొబైల్స్లో ఈ మధ్య కాలంలో సిమిలర్ డిజైన్ అయితే ఫాలో అవుతున్నారు. సో ఈ కెమెరా మాడ్యూల్ అయితే సేమ్ మనకి ఐఫోన్ లేటెస్ట్ 15 Pro Max డిజైన్ అయితే పోలి ఉంది. అండ్ పైన LED ఫ్లాష్ ఉంది, కింద లావా బ్రాండింగ్ ఉంది. అండ్ ఫ్రంట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా ఈ ప్రైస్ సెగ్మెంట్లో వాటర్ డ్రాప్ నాచ్తో మనకి ఫ్రంట్ డిజైన్ అయితే ఉంటుంది. బట్ ఇందులో పంచ్ హోల్ కట్అవుట్ డిజైన్ అయితే యూజ్ చేశారు. సో ఆ కట్అవుట్లో ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. బెజల్స్ ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ లాగే ఈ ప్రైస్ రేంజ్లో ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. బట్ డిజైన్ పరంగా పంచ్ హోల్ కట్అవుట్ ఇవ్వడం వల్ల కొంచెం బెటర్గా అనిపిస్తుంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే. అండ్ ఓవర్ వ్యూ చూసినట్లయితే సైడ్కి మనకి వాల్యూమ్ రాకర్స్ అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పవర్ బటన్ ఉంది. అండ్ బాటంలో 3.5mm హెడ్ ఫోన్ జాక్, మైక్ అండ్ USB Type-C పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ మనకి ట్రిపుల్ స్లాట్ అయితే ఉంది. 2 సిమ్లో మెమరీ కార్డ్ మూడింటిని యూజ్ చేయొచ్చు. డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉంది. అండ్ పైన అయితే ఏమీ లేవు. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఈ ప్రైస్ రేంజ్లో బాగానే ఉంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే సో డిస్ప్లే వీళ్ళు ఏ ప్యానల్ యూజ్ చేశారు అనేది అయితే మెన్షన్ చేయలేదు. బట్ HD+ రెజల్యూషన్తో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 6.5 ఇంచ్ సైజ్లో ఉంది. డిస్ప్లే క్వాలిటీ డీసెంట్గానే ఉంది. అవుట్డోర్లో సో అలాంటి ఇష్యూస్ లేవు, పర్లేదు, బాగానే కనిపిస్తుంది. మరి ఎక్కువ బ్రైట్ ఉన్న కండిషన్స్లో మాత్రం మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ సో వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. సో కలర్స్ కూడా డీసెంట్గానే ఉన్నాయి. అండ్ యూట్యూబ్లో మనం 720p వరకే మనం వీడియోని మ్యాక్సిమం అయితే ప్లే చేయొచ్చు, 60 FPS వరకు. సో వీడియో చూసే వాళ్ళకైతే ఎనఫ్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ సెగ్మెంట్లో. అండ్ యూట్యూబ్ వీడియోస్ చూసేటప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో స్ట్రీమ్ చేయొచ్చు. ఇలాంటి ఫీచర్స్ చాలా లావా మొబైల్స్ ప్రీవియస్లీ చూసాం. దీంట్లో కూడా అయితే బ్యాక్గ్రౌండ్ వీడియో స్ట్రీమింగ్ ఫీచర్ అయితే ఇచ్చారు. సో ఇలా నోటిఫికేషన్ ప్యానల్ కింది కానీ సో ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్లో అయితే ఆ వీడియో ప్లే అవుతుంది. మీరు వేరే యాప్ యూజ్ చేసినా లేదా స్క్రీన్ ఆఫ్ చేసి వేరే వర్క్ చేసుకున్నా సో సాంగ్స్ లాంటివి అయితే ప్లే అవుతూనే ఉంటాయి. జనరల్గా యూట్యూబ్ ప్రీమియం మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఈ ఫీచర్ ఉంటుంది. బట్ ఎలాంటి మెంబర్షిప్ లేకుండా సో ఈ ఫీచర్ని అయితే మనం దీంట్లో యూజ్ చేయొచ్చు. డిస్ప్లేలో మనకి అడిషనల్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కాంట్రాస్ట్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వీడియో డిస్ప్లే ఎన్హాన్స్మెంట్ లాంటి ఆప్షన్స్ మీరు కావాల్సిన యాప్స్కి ఇంకా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. వీడియో ఎక్స్పీరియన్స్ని మీకు నచ్చినట్టు కొన్ని కస్టమైజేషన్ చేసుకునే ఆప్షన్స్ అయితే మనకి డిస్ప్లే సెట్టింగ్స్లో అయితే ఉన్నాయి. అండ్ ఈ ఫోన్లో మనకి యూని SoC T606 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. 12nm ప్రాసెసర్. AnTuTuలో 2 lakhs పైన అయితే స్కోర్ చేసింది. సో నాకైతే ఈ కాసేపట్లో అయితే సో పెద్ద ఇష్యూస్ అయితే కనిపించలేదు. లాంగ్ టర్మ్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మనం ఫుల్ రివ్యూలో అయితే చూద్దాం. బట్ డీసెంట్ ప్రాసెసర్ ఈ ప్రైస్ రేంజ్లో మంచి పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తుంది. అండ్ 4GB ర్యామ్ అండ్ స్టోరేజ్ వీళ్ళు యూజ్ చేసింది కూడా UFS 2.2 స్టోరేజ్. జనరల్గా ఈ ప్రైస్ రేంజ్లో eMMC స్టోరేజ్ని అయితే యూజ్ చేస్తారు. UFS 2.2 స్టోరేజ్ వాడడం వల్ల మనకి ఎక్స్పీరియన్స్ అయితే సో బెటర్గా ఉంటుంది ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. అండ్ 4GB ర్యామ్, 64GB అండ్ 128GB వేరియంట్స్లో అయితే వస్తుంది. సో ర్యామ్ని అయితే మీరు సో వర్చువల్ ర్యామ్ని కావాలనుకుంటే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ పరంగా ఈ సెగ్మెంట్లో డే టు డే టాస్క్ చేసుకోవడానికి వాట్సాప్, యూట్యూబ్ అండ్ కొన్ని సోషల్ మీడియా యాప్స్ ఇలాంటివి వాడే వాళ్ళకైతే ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో 18 వాట్ ఛార్జర్ని వీళ్ళు బాక్స్లోనే ఇచ్చారు. అదైతే మంచి విషయం. అండ్ నెక్స్ట్ స్పీకర్ వాల్యూమ్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ స్పీకర్స్ తోటి వస్తుంది. బాటమ్ ఫైరింగ్ స్పీకర్, హై రెజల్యూషన్ ఆడియో అవుట్పుట్ వస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో మీరైతే ఒకసారి శాంపిల్ని అయితే వినండి ఇప్పుడు.
ఇదేందో సింగిల్ స్పీకర్ అయినా కానీ చాలా లౌడ్గా ఉంది, క్లియర్గా ఉంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఇది కూడా చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 13 MP మెయిన్ సెన్సార్, 2 ఆక్సిలరీ సెన్సార్స్. సో ఏ కేపబిలిటీస్ కోసం ఇవి హెల్ప్ అవుతున్నాయని వాళ్ళు అయితే చెప్తున్నప్పటికీ సో వాటితో మనకి పెద్ద ఉపయోగం అయితే లేదు. మెయిన్ సెన్సార్ 13 MP సెన్సార్ డే టైంలో. సో మనకి జనరల్గా అన్ని మొబైల్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఎలా పనిచేస్తే అలాగే ఉంది క్వాలిటీ అయితే. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా సో జస్ట్ 5 MP సెన్సార్ అయినప్పటికీ సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో పర్లేదు అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా రెండు కూడా మనం 1080p వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. వీడియో శాంపిల్స్ని మీరు స్క్రీన్ పై చెక్ చేయండి. వీడియో క్వాలిటీ ఓకే అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. Android 14 అప్డేట్ కూడా దేనికైతే వస్తుంది. అండ్ అంతేకాకుండా కంప్లీట్ ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఎలాంటి బ్లోట్వేర్ అయితే ఉండదు. సో ఏవైతే గూగుల్ యాప్స్ ఉంటాయో అవి మాత్రమే ఉంటాయి. సో అడిషనల్గా ఎలాంటి బ్లోట్వేర్ అయితే మనకి ఇందులో కనిపించదు. అండ్ మనకి సో FM కూడా సో డైరెక్ట్గా దీంట్లో అయితే ఆప్షన్ ఉంది. ఎందుకంటే చాలా మిడ్ రేంజ్ ఫోన్స్లో ఈవెన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కూడా సో FM డెడికేటెడ్ FM అయితే ఉండట్లేదు. దీంట్లో FM కూడా ఉంది. అండ్ మంచి విషయం, చాలామంది కాల్ రికార్డింగ్ చేయడానికి అనౌన్స్మెంట్ వస్తుంది కదా. సో ఇది ఈవెన్ దో ఇది గూగుల్ డయలర్తో వచ్చిన కాల్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే మనం డయల్ చేసినప్పుడు సో ఆ 3 డాట్స్ని కాకుండా కింద మనకి అడిషనల్గా ఈ రెడ్ కలర్లో ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే కాల్ రికార్డ్ అవుతుంది, ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా. అండ్ 3 డాట్స్ని క్లిక్ చేసి రికార్డ్ చేస్తే మాత్రం అనౌన్స్మెంట్ వస్తుంది. సో అది వాడకుండా సో ఈ మొబైల్ పర్చేజ్ చేసిన వాళ్ళు వితౌట్ అనౌన్స్మెంట్ కింది ఈ రెడ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా కాల్స్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇదైతే నాకు బాగా యూజ్ఫుల్ ఫీచర్ అనిపించింది. అండ్ సోషల్ మీడియా యాప్స్ అయినటువంటి వాట్సాప్, మెసెంజర్, FB, ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్ని మీరు కావాలనుకుంటే డ్యూయల్ యాప్స్గా యూజ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా యాప్ లాక్ సపోర్ట్ కూడా ఉంది ఈవెన్ దో స్టాక్ ఆండ్రాయిడ్తో వచ్చిన. అండ్ ఈ ఫోన్ 3 కలర్స్లో వస్తుంది, బ్లాక్, వైట్ అండ్ లావెండర్. సో 6799 అయితే బేస్ 4GB ర్యామ్ వేరియంట్ని వీళ్ళైతే లాంచ్ చేశారు. 64GB స్టోరేజ్తో వస్తుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో డీసెంట్గానే అనిపిస్తుంది. చూద్దాం లాంగ్ టర్మ్ టెస్ట్ చేసిన తర్వాత ఎలా అనిపిస్తుందో. ఫుల్ రివ్యూలో అయితే మాట్లాడుకున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే చెక్ చేస్తాను. సో చెక్ చేసి మీకైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.